బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ప్రశాంత్ ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా కోర్టు తెలిపింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, మొత్తానికి బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కి అయితే బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. షరతులు అంటున్నారు, ఎటువంటి షరతులను అయితే పొందుపరిచిందని అనుకోవచ్చు అంటారు కృష్ణ? మాధురి, ఏదైతే ఈ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆ సమయంలో ఏదైతే విధ్వంసం జరిగిందో దానిపైన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం, దర్యాప్తు వ్యవహారానికి సంబంధించి 3 ప్రత్యేక బృందాలని రంగంలోకి దింపారు. అందులో భాగంగానే గజ్వేల్లో పల్లవి ప్రశాంత్ ని అతని సోదరుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడంతో ఆ న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత వారిని నాంపల్లి కోర్టును నాంపల్లి న్యాయమూర్తి ఇంటి నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే నిన్న దీనిపైన పల్లవి ప్రశాంత్ సంబంధించిన న్యాయవాది నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు వాదనలు విన్న తర్వాత దాన్ని తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు మరోసారి దానిపైన వాద ప్రతివాదనలు కూడా జరిగాయి. పల్లవి ప్రశాంత్ కి దీని విషయంలో అతనికి అతని సోదరుడికి ఎలాంటి సంబంధం లేదు అని కూడా చెప్పారు. కేవలం అది బయట ఏదైతే ఆడియన్స్ అనేది రావడం జరిగిందో వారి మధ్యలో తలెత్తిన వివాదం నేపథ్యంలోనే విధ్వంసం జరిగింది అని చెప్తున్నారు. దానికి పల్లవి ప్రశాంత్ అతని సోదరుని బాధ్యం చేసి ప్రభుత్వ ప్రైవేట్ల ఆస్తి ధ్వంసం అని చెప్పి ఏ విధంగా దీనిలో నమోదు చేస్తారు అని చెప్పేసి ఆ పల్లవి ప్రశాంత్ సంబంధించిన న్యాయమూర్తి చేసిన వాదనలు ఏకీభవించిన కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలి. అటు పల్లవి ప్రశాంత్ అతని సోదరుతో పాటు A1 నుంచి A4 వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బెయిల్ మంజూరు చేస్తుంది. అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేయడం, ఆ తర్వాత విచారణకు హాజరు కాకుండా పోలీసులకు ఇబ్బందులు కనుక గురి చేసేలా ప్రవర్తించినా ఖచ్చితంగా ఆ బెయిల్ రద్దు చేస్తామని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ బెయిల్ పత్రాలన్నీ చెంచల్గూడ జైలు అధికారులకు చేరిన తర్వాత రేపు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.